స్పాయిల్ చేసుకుంటారు అని తెలిసే పేరెంట్స్ డిసిషన్ ఈజ్ రైట్. ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఎంత వరెస్ట్ అంటే, ఈ అమ్మాయి ఎవరిని ప్రేమించిందంటే ఒక కార్పెంటర్ని, అంటే ఒక లేబర్ వాడిని. వాడు చూస్తే ఎంత దారుణంగా రౌడీలా ఉన్నాడు. వీళ్ళు పేరెంట్స్ సెలెక్ట్ చేసిన ఈ హస్బెండ్ ఎంతో అమాయకంగా, ఎంతో స్మార్ట్గా, ఎంతో వినయంగా, ఎంతో బుద్ధిగా, ఎంతో మంచిగా ఉన్నాడు. పోయి అలాంటి మంచివాడిని ఒక కార్పెంటర్, ఒక లేబర్ పని చేసేవాడినో, ఒక కార్పెంటర్నో, ఒక రౌడీ షీటర్లో ఉన్నవాడిని వాడి కోసం చంపేశారు. ఇంతకన్నా వరస్ట్ అసలు కొంతమంది లేడీస్కి అసలు బుర్రలు పనిచేస్తున్నాయా? అసలు మైండ్లు ఉంటున్నాయా అసలు వాళ్ళకి? అసలు వాళ్ళిద్దరిని చూస్తే ఎంత లక్షణంగా ఉన్నారో, ఆయన ఎంత మంచిగా ఉన్నాడు. గొర్రె కషాయిని వాడిని నమ్ముతుందన్నట్టు ఈ లేడీసు గొర్రెల్ని ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావట్లే. అసలు చదువుకుంటున్నారు, ఎక్కడ బుర్రలు పనిచేస్తున్నాయా, అసలు ఏం చేస్తున్నారో కనీసం కాన్షియస్తో అన్నా చేస్తున్నారా? ఎవడి కోసం ఎవరిని చంపుతున్నారు? అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు కావాలంటారు, వాడిని వదిలేసి ఎవరినో పోరంబోగ్గాడిని, ఎదవగాడి కోసం అన్ని క్వాలిటీస్ ఉన్నోని చంపేస్తారు. మంచిగా చూసుకున్నా చంపేస్తారు, మంచిగా చూసుకోకపోయినా చంపేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ ఏది ఇంకా అన్నీ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి, ఏదో మిస్ అయిపోయింది. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళకే క్లారిటీ ఉండదు ఏది కావాలనేది. అడ్జస్ట్మెంట్ అనేది అందుకే ఈరోజు ఆ సోనం అనే ఆమె ఎంత దారుణం అంటే, నిజంగా ఇన్ని దారుణాలు ఈరోజు ఎందుకు ఇంత స్వేచ్ఛని ఎంత వరస్ట్గా వాడుకుంటున్నారు లేడీస్? మరి ఇంత దారుణమా? దేనికోసం చంపుతున్నారు? తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ రూపాయి దాచుకొని ఎంతో లక్షణమైన హస్బెండ్ని చూస్తే ఎంత చక్కగా ఉంది జంట, అయ్యో పాపం తప్పిపోయారే, ఎవరు చంపేశారని చూస్తే భార్యనే చంపేస్తుంది. ఇంత కిరాతంగా నమ్మించి మోసం చేసి, డైరెక్ట్ చంపేసిన పాపం కాదు కానీ నమ్మించి మోసం చేసి చంపేస్తున్నారు. ఇంత కిరాతకంగా ఉంటాయా లేడీస్ మైండ్స్ అని అర్థమవుతుంది. రోజు ఈ క్రైమ్స్ చూస్తుంటే హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఈరోజు ఉమెనే. హయ్యెస్ట్ క్రైమ్ రేట్స్ ఈరోజు ఉమెన్సే చేసేస్తున్నారు. డైలీ వన్ ఎవరి హత్య, ఎవరు చంపారు అంటే లేడీసే చంపేస్తున్నారు. అభివృద్ధి అవుతారు, సక్సెస్ అవుతారు.